ఎస్ఎస్9 న్యూస్కు స్వాగతం. పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు. కోతకు గురైన ప్రాజెక్టు ఆయకట్ట. పలు గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందని ఇరిగేషన్ అధికారుల హెచ్చరికలు. మాంజిర పర్యాటక ప్రాంతంలోని గ్రామాలు ప్రమాద బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఏ సమయంలో అయినా భారీ వరదలు గ్రామాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు ముందస్తుగా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. కారణం ఏమిటంటే, ఎల్లారెడ్డి నియోజకవర్గం కామారెడ్డి సరిహద్దు ప్రాంతమైన నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుండి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వరద నీరు గేట్లపై నుండి పొంగి పొర్లుతున్నాయి. గేట్లు ఎత్తివేసినప్పటికీ ఉధృతంగా వస్తున్న వరద నీటి వల్ల పోచారం ప్రాజెక్టు కుడి భాగాన గేటు వద్ద పోచారం ప్రాజెక్టు కట్టపై గండి పడింది. ఏ సమయంలో అయినా పోచారం ప్రాజెక్టు కట్ట తెగే పరిస్థితి ఉంది అంటూ ఇరిగేషన్ అధికారులు మాంజిర నది పర్యాటక ప్రాంతంలోని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. పోచారం ప్రాజెక్టులోకి ఉధృతంగా వరద నీరు వచ్చి చేరడంతో చెరువు కట్ట గేటు వద్ద గండి పడింది. దీని ద్వారా భారీగా వృధా నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తుంది. ఏ సమయంలోనైనా పోచారం ప్రాజెక్టు పూర్తిగా కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని, దీని ద్వారా మాంజిర పర్యాటక ప్రాంతంలోని కుర్తి, గోర్గల్, మారేపల్లి, లింగంపల్లి, తుంకిపల్లి, బుడుమి, నాగారం, దామరంచ, చించల్లి, కిష్టాపూర్, బీర్కూర్, బరంగిడిగి, పుదంగల్, కొడిచెర్ల, సుంకిని, కల్లూరు, సాలూర, బోధన్ బ్యాక్ వాటర్ గ్రామాల్లోకి వరద నీరు వచ్చే ప్రమాదం ఉందని ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే మాంజిర నది పర్యాటక ప్రాంతంలో గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఏ సమయంలోనైనా పోచారం ప్రాజెక్టు కట్ట తెగిపోతే నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని, దానివల్ల నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు అన్నీ ఎత్తివేసి మాంజిర నదిలోకి నీటిని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ద్వారా మాంజిర పర్యాటక ప్రాంతంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు పత్రికా, మీడియా ముఖంగా వెల్లడించడమే కాకుండా ఆయా గ్రామాలలో దండోరా వేయించారు. మాంజిర నది పర్యాటక ప్రాంతంలోని గ్రామాలు ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. ఏ సమయంలో మాంజిర నది తమ గ్రామాలను ముంచెత్తుతుందేమోనని భయపడుతున్నారు. ఇప్పటికే మాంజిర నది పొంగి పొర్లడం వల్ల వేలాది ఎకరాల్లో వేసిన పంటలు మునిగిపోయాయని, దానివల్ల కోట్ల రూపాయల పంట నష్టం జరిగిందని, మళ్ళీ మాంజిర నది పొంగినట్లయితే తమ గ్రామాల్లోకి నీరు వస్తుందని మాంజిర పర్యాటక ప్రాంత గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. అధికారులు మాత్రం ముందస్తుగా మంచిగా పర్యాటక ప్రాంతంలోని గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు. పోచారం ప్రాజెక్టు పరిస్థితి గంట గంటకు క్లిష్టంగా మారుతుంది. ఈ నీటిని అడ్డుకట్ట వేయడానికి కూడా వాతావరణం ఏమాత్రం అనుకూలించడం లేదు. భారీగా గేట్లు పెద్ద చెరువు కట్ట తెగిపోయి నీరు అంతా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరడంతో ఇరిగేషన్ అధికారులు ముందస్తుగా మాంజిర పర్యాటక ప్రాంతంలోని గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు. తెల్లవారేసరికి ఏమవుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.